మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుంచి తప్పించుము. ఎలా మనం తప్పింపబడతాం? క్లియర్గా అక్కడ ప్రభు అంటున్నాడు, ప్రార్థన ద్వారానే మీరేం చేయబడతారు? తప్పింపబడతారు. ఆమేన్. లాజిక్ అంతా మనం ఎక్కడ మిస్ అవుతున్నామంటే, శోధింపబడినప్పుడే మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ శోధనకు ముందు మనం ప్రార్థన చేయట్లేదు. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, ఇరుకులు వచ్చాయా, తట్టుకోలేని పరిస్థితులు వచ్చాయా, అప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, అప్పుడు మనం మోకాలు వేస్తున్నాం. కానీ మనం ఎప్పుడు మోకాలు వేయాలి అంటే, శోధనలోనికి వెళ్ళక ముందు వేయాలి. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించుకుంటూ నిమిత్తము మెలకువగా ఉండి మీరేం చేయాలంట? ఈ మాట మన జీవితం మొత్తం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము శోధనను వచ్చిన తర్వాత ప్రార్థనలోనికి వెళ్తున్నాం. మీరు శోధనలోనికి ప్రవేశించిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు, శ్రమలలోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ముందుగానే మీరు ప్రార్థన చేయండి. అంటే ఇలా ప్రార్థన చేస్తే శ్రమలు రావా? శ్రమలలోనికి మనం వెళ్ళమా? శోధింపబడమా? కష్టాన్ని మనం అనుభవించమా? లేదు, అవన్నీ జరుగుతాయి, అవన్నీ వస్తాయి. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఆ శ్రమలలోనికి మీరు వెళ్ళక ముందే మీరు ప్రార్థనలో గడిపితే ఆ శ్రమను తట్టుకోనగలిగినటువంటి శక్తి, జయించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఆమేన్. ఆ శ్రమను నువ్వు ఎలా జయించాలో నీకు ఆ మార్గం తెలిసిపోతుంది. నువ్వు అనుదిన ప్రార్థన చేస్తే, నువ్వు శోధనలోనికి వెళ్ళక ముందే నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన చిత్తములో ఆ శోధన ఆయన తప్పించేస్తాడేమో. నువ్వు నిజంగా ప్రభు సన్నిధిలో ప్రతి దినము నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉంటే, శ్రమ వచ్చినా నువ్వేం చేయవు? కృంగిపోవు. ఎప్పుడైతే దేవునితో మనకు ఒక సహవాసం ఉండదో, దేవుని సహవాసానికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో, అప్పుడే మన జీవితంలో భయం మొదలవుతుంది, అప్పుడే మన జీవితంలో నిరాశ మొదలవుతుంది, అప్పుడే మన యొక్క జీవితంలో కృంగిపోతూ ఉంటాం, అప్పుడే మన యొక్క జీవితంలో తెలియనటువంటి ఒక సందేహంలోనికి వెళ్ళిపోతాం. దానికి కారణం ఏంటో తెలుసా? శోధనలోనికి వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ శోధనలోనికి వెళ్ళక ముందు మనం ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా.